Welcome to Surya Social Academy. Today we are going to learn about 9th Social Geography part, Lesson 3, Drainage System in India. ఈరోజు మనం 9వ తరగతి సాంఘిక శాస్త్రంలో భౌగోళిక శాస్త్రంలో భాగమైన 3వ పాఠ్యాంశం నీటిపారుదల వ్యవస్థ గురించి చర్చించడం జరుగుతుంది. What is drainage basin? Answer is the area drained by a river and its tributaries is called a drainage basin. ఒక నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్ని నదీ పరివాహక ప్రాంతం లేదా నీటిపారుదల ప్రాంతం అని అంటారు. Which is the world's largest drainage basin? Answer is the Amazon river forms the largest drainage basin in the world. ప్రపంచంలో కల్లా అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏది అంటే దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి అమెజాన్ నదీ పరివాహక ప్రాంతాన్ని ప్రపంచంలో కల్లా అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతంగా చెప్పవచ్చును. ప్రపంచంలో కల్లా అతిపెద్ద నది ఏమిటి అన్నా కూడా అమెజాన్ నది చెప్పవచ్చు. విచ్ ఇస్ ద లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ఇండియా? మన భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం లేదా నది ఏది అన్నప్పుడు ద లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ఇండియా ఈజ్ ద గంగా బేసిన్. గంగా నది పరివాహక ప్రాంతాన్ని భారతదేశంలో అతిపెద్ద పరివాహక ప్రాంతంగా చెప్పవచ్చును. What are the two major groups of Indian rivers? The Indian rivers are divided into two major groups, the Himalayan rivers, the Peninsular rivers. భారతదేశం యొక్క నదీ వ్యవస్థను లేదా నదులను ప్రధానంగా రెండు సమూహాలుగా విభజించవచ్చు. ఒకటి హిమాలయ నదులు, రెండు ద్వీపకల్ప నదులు. హిమాలయ నదులు ప్రధానంగా ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర. అంటే గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నదిని ఈ నదుల ప్రాంతాన్ని హిమాలయ నదీ ప్రాంతంగా చెప్పవచ్చు. మరి ఇవి జీవనదులు. సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రివర్స్ అంతా మరి పెనిన్సులర్ రివర్స్ అంటే ద్వీపకల్ప నదులుగా చెప్తారు. Then the three main Himalayan river system. Answer is the Indus river system, the Ganga river system, the Brahmaputra river system. హిమాలయ నదీ వ్యవస్థలో ప్రధానంగా మూడు నదీ వ్యవస్థలను చెప్పవచ్చు. సింధు నది వ్యవస్థ, గంగా నది వ్యవస్థ, బ్రహ్మపుత్ర నది వ్యవస్థ. Why most Himalayan rivers are perennial? Answer is most of the Himalayan rivers are perennial in natural because the rivers get continuous supply of water as the snow melts, especially in the summer. మరి హిమాలయ నదులను జీవనదులు అంటారు. ఎందుకంటే మంచు కరగడం వల్ల నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ మంచు కరగడం అనేది ఎక్కువగా ఉంటుంది. What is a gorge? Answer is gorge is a narrow valley between hill or mountains, typically with a steep rocky walls and a stream running through it. For example, the Indus gorges, the Brahmaputra gorges. Gorges అంటే ఏమిటి అంటే ఈ నదులు ప్రవహించేటప్పుడు కొండలను కోతకు గురి చేసి మరి సాధారణంగా ఒక రాతి గోడల వలె లోయలను ఏర్పాటు చేస్తాయి. ఆ సన్నని లోయల గుండా నదుల ప్రవాహం అనేది ఉంటుంది. దీన్నే గార్జెస్ అంటాము. మన భారతదేశంలో ఉదాహరణకు ఇండస్ గార్జ్ అంటే సింధు నది గార్జెస్ అంటే ఇండస్ గార్జెస్ అంటాం. బ్రహ్మపుత్ర గార్జెస్ అనేటివి ప్రధానంగా మన ఇండియాలో గమనించవచ్చు. What are oxbow lakes? Answer is when the meander loop is cut off from the main river,
It forms a cut-off lake. As its shape is like an oxbow, it is also known as oxbow lake. వక్రతలు కలిగినటువంటి ఒక నది ప్రవహించేటప్పుడు అది కొన్ని సందర్భాల్లో నదీ చంద్రికలను ఏర్పాటు చేస్తుంది. ఈ నదిలో ఉన్నటువంటి యొక్క సెడిమెంటరీ డిపాజిట్స్ అంటే ఈ మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు, ఇవన్నీ పేరుకుపోవడం వల్ల నది దారి మారి నదీ చంద్రికలుగా, మరి ఇంకా ఆక్స్బౌ లేక్ అంటే ఎద్దు అడుగు సరస్సు అంటాం. ఈ విధంగా ఎద్దు అడుగు మాదిరిగా ఒక సరస్సు ఏర్పడితే దాన్ని ఆక్స్బౌ లేక్స్ అంటాం. అంటే నది ప్రవహించేటప్పుడు, వక్రతలు కలిగి ప్రవహించేటప్పుడు కొన్నిసార్లు వరదలు వచ్చినప్పుడు నది మార్గం కట్ అవుతుంది. కట్ అయి మరి ఎద్దు అడుగు ఆకారంలో సరస్సు ఏర్పడుతుంది. దాన్ని ఆక్స్బౌ లేక్స్ అంటాం. What are the major peninsular rivers in India? Mahanadi River, Godavari River. Godavari River, also known as Dakshina Ganga. Godavari River is the largest peninsular river in South India. Ganga is the largest river in India. Krishna River. Krishna River is the second largest river in South India. Kaveri River. Kaveri River is the third largest river after the Godavari and the Krishna rivers in South India. Narmada River and Tapi River. Tapi are also known as Tapti River. ద్వీపకల్ప పీఠభూమిలో ప్రముఖ నదులు ఏవి అంటే మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి. ఇవి ప్రధానమైనటువంటి నదులు. గోదావరి నదిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. ద్వీపకల్ప పీఠభూమిలో అతిపెద్ద నది లేదా దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నదిగా చెప్పవచ్చును. కృష్ణా నది దక్షిణ భారతదేశంలో కల్లా రెండవ అతిపెద్ద నది. కావేరి నది దక్షిణ భారతదేశంలో కల్లా మూడవ అతిపెద్ద నది. భారతదేశంలో కల్లా పెద్ద నది గంగా నది. What is the main source of water of peninsular rivers? Answer is rainfall. ద్వీపకల్ప నదులు ప్రధానంగా వేటిపైన ఆధారపడి ఉంటాయంటే వర్షం పైన ఆధారపడి ఉంటాయి. What does the Indus River originated from? Answer is the Indus River begins its journey near the Manasavara Lake in Tibet, China. సింధు నది ఎక్కడ పుడుతుంది అంటే మానస సరోవరం అనేటువంటి ఆ యొక్క సరస్సులో, టిబెట్లో ఉంది మానస సరోవరం అనేటువంటి ఆ సరస్సులో సింధు నది పుడుతుంది. What are the 5 tributaries of Indus River? The main tributaries of Indus River: Jhelum, Chenab, Beas, Ravi and Sutlej. Do you know? According to the regulation of the Indus Water Treaty in 1960, India can use only 20% of the total water carried by the Indus River system. This water is used for irrigation in Punjab, Haryana and the southern and the western part of Rajasthan. సింధు నది జలాల ఒప్పందం 1960లో జరిగింది. దీని ప్రకారం సింధు నది వ్యవస్థ తీసుకువెళ్లే మొత్తం నీటిలో భారతదేశం 20% మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఈ నీటిని పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్ యొక్క దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాల్లో నీటిపారుదల కొరకు ఉపయోగిస్తున్నారు. Which rivers
formed Ganga? Answer is Alakananda and Bhagirathi are the two head rivers of the Ganga. The two of them meet to frame Ganga at Devaprayag. గంగా నది ఎన్ని నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది అంటే భగీరథి, అలకనంద ఈ రెండు నదులు కలిసి గంగా నదిగా ఏర్పడుతున్నాయి దేవప్రయాగ వద్ద. విచ్ రివర్ జాయిన్స్ గంగా అండ్ యమున? Prayaga is the name of the Allahabad location where the rivers of Ganga and Yamuna meet or connect. Allahabad originally name was Kaushambi and it is currently known as Prayagraj. It is located in the Indian state of Uttar Pradesh. Uttar Pradesh లో ఉన్నటువంటి అలహాబాద్ వద్ద యమునా నది గంగా నదిని కలుస్తుంది. మరి ఇక్కడ ఆ ప్రాంతాన్ని ప్రయాగ్రాజ్ అంటాం. అలహాబాదు పూర్వకాలంలో కౌశాంబి అనే పేరుతో పిలువబడేది అన్నమాట. కాబట్టి ప్రయాగ్రాజ్ లేదా అలహాబాద్ అనే చోట యమునా నది గంగా నదిని కలుస్తుంది. ఇది ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. Do you know? The Namami Ganga program is an integrated conservation mission approved as a flagship program by the Union government in June 2014 to accomplish the twin objective of effective abatement of pollution, conservation and rejuvenation of the national river Ganga. గంగా నది వ్యవస్థను శుద్ధి చేయడానికి నమామి గంగా అనే ఒక సమగ్ర పరిరక్షణ కార్యక్రమం జూన్ 2014లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించడం, పరిరక్షణ మరియు పునరుజ్జీవనం అనేటువంటి లక్ష్యాలను సాధించడానికి రూపొందించారు. Do you know? The Sundarban Delta derived its name from the Sundari tree, which grows well in marshland. It is the world's largest and fastest growing delta. It is also the home of Royal Bengal tiger. ప్రపంచంలో కల్లా అతి పెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా. ఇది ప్రధానంగా పశ్చిమ బెంగాల్, కొంత భాగం బంగ్లాదేశ్లో ఉంటుంది. మరి సుందర్బన్ డెల్టా అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సుందరి అనేటువంటి చెట్లు పెరగడం వల్ల సుందర్బన్ డెల్టా అనే పేరు వచ్చింది. ఇది ఒక చిత్తడి ప్రాంతం, చిత్తడి నేల ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ అనేటువంటి పులులు నివాస ప్రాంతం కూడా చెప్పవచ్చు. Do you know? Brahmaputra is known as the Sangpo in Tibet and Jamuna in Bangladesh. Brahmaputra river originated from Chamyangdang glacier in Tibet. బ్రహ్మపుత్ర నది టిబెట్లోని చమ్యంగ్డంగ్ అనేటువంటి ఆ యొక్క గ్లేసియర్లో అంటే హిమాని నదంలో లేదా ఆ సరస్సులో పుడుతుంది. టిబెట్లో యార్లాంగ్ సాంగ్పో అంటే సాంగ్పో అనేటువంటి పేరుతో బ్రహ్మపుత్ర నది పిలుస్తారు. అదేవిధంగా బంగ్లాదేశ్లో జమున అనేటువంటి పేరుతో పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. వాట్ ఈస్ బ్రహ్మపుత్ర కాల్డ్ వెన్ ఇట్ ఎంటర్స్ ఇండియా? ఆన్సర్ ఈస్ ద బ్రహ్మపుత్ర arises in Tibet where it is known as Tsangpo and crosses over to India in Arunachal Pradesh under the name of Dihang. Which river is the Dibang and Lohit tributaries of? Answer is the river Brahmaputra. బ్రహ్మపుత్ర నదికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉపనదులు ఏమిటి అంటే దిబాంగ్ అనే నది, లోహిత్ అనేటువంటి నదులు దాని ప్రధాన ఉపనదులుగా చెప్పవచ్చు.
Which Indian rivers flow from east to west? The two major west flowing rivers are Narmada and Tapi, are also known as Tapati. ఈ రెండు ప్రధానమైనటువంటి భారతీయ నదులు తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తున్నాయి అంటే నర్మదా, తపతి అనే నదులు మాత్రం తూర్పు నుంచి పడమరకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. నేమ్ ద ప్లేస్ వేర్ ద రివర్ నర్మదా is originated. Answer is Amarkantak is the place from where the Narmada river originates. నర్మదా నది ఎక్కడ జన్మిస్తుంది అంటే అమర్కంటక్ అనేటువంటి ప్రదేశంలో నర్మదా నది జన్మించి పగులు లోయ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలియును. Which river forms Dodar waterfall? Answer is నర్మదా రివర్. ఏ నది పైన దూదర్ అనేటువంటి జలపాతం ఉంది అంటే నర్మదా నది పైన దూదర్ అనేటువంటి జలపాతం ఉన్నది. మీకు తెలుసా, నర్మదా రివర్ conservation mission has been undertaken by the government of Madhya Pradesh by a scheme named Namami Devi Narmade. నర్మదా నది పరిరక్షణ మిషన్ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నమామి దేవి నర్మదే అనే పథకం ద్వారా చేపట్టింది. దీని ద్వారా ఈ నది పరిరక్షణ మరియు కాలుష్య శుద్ధి కోసం ఈ ప్రాజెక్టును మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. Where is the origin of Tapi, are also known as Tapti river? Tapti originated from the Multai in Betul district of Madhya Pradesh in the Satpura ranges. తపతి నది ఎక్కడ జన్మిస్తుంది అంటే ముల్తాయ్ అనేటువంటి ప్రదేశంలో తపతి నది జన్మించడం జరుగుతుంది. Which is the largest peninsular river in India? Answer is the largest peninsular river is Godavari. It is also known as Dakshina Ganga because it is also the second largest flowing river after Ganga. ద్వీపకల్ప పీఠభూమిలో అతిపెద్ద నదిగా గోదావరి నదిని చెప్పవచ్చును. మరి దేశంలో కల్లా అతిపెద్ద నది గంగా నది, ద్వీపకల్ప పీఠభూమిలో అతిపెద్ద నది గోదావరి నది. మరి గోదావరి నది దేశంతో పోల్చినప్పుడు అంటే దేశంలోకెల్లా రెండో అతిపెద్ద నదిగా చెప్పవచ్చు. అయితే ద్వీపకల్ప పీఠభూమిలో లేదా దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో మాత్రం గోదావరి అతిపెద్ద నదిగా చెప్పవచ్చును. Where does the Godavari river originated from? Answer is the Godavari river rises from Triambakeswar in the Nasik district of Maharashtra. త్రయంబకేశ్వర్ అనేటువంటి ఆ ప్రదేశంలో అంటే ఇది మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఉంది. గోదావరి నది జన్మించడం జరుగుతుంది. ఆ విధంగా మరి గోదావరి నది జన్మించి అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. Where is the Krishna river originated from? Answer is the Krishna river originated in the Western Ghats near Mahabaleshwar. కృష్ణా నది పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం అనే చోట పుట్టింది. మరి ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా నది ప్రవహించడం జరుగుతున్నది. నాగార్జున సాగర్ డ్యామ్ అనేది నాగార్జున కొండ వద్ద కృష్ణా నది పైన నిర్మించడం జరిగింది. Which river originated from the Kurk? Tala Kaveri, the place where river Kaveri originated, is situated on a hill called Brahmagiri with thick forest cover in the Western Ghats of Karnataka in the heart of Kurk district. మరి కూర్క్ జిల్లాలో
కర్ణాటకలోని కుర్గు జిల్లాలో అంటే బ్రహ్మగిరి కొండల్లో పుట్టే నది ఏమిటి అంటే కావేరి నది. తల కావేరి అనేటువంటి ప్రదేశంలో బ్రహ్మగిరి కొండల్లో కావేరి నది జన్మించడం జరుగుతుంది. ఆ విధంగా అది తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ప్రధానమైనటువంటి నీటి వనరుగా ఉంది. Do you know? The river Kaveri makes the second biggest waterfall in India, known as the Sivasamudram Falls. The hydraulic power generated from the falls is supplied to Mysore, Bengaluru and the Kolar goldfield. భారతదేశంలోని కావేరి నది రెండవ అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉంది. దీన్ని శివసముద్రం జలపాతం అని పిలుస్తారు. ఈ జలపాతం నుండి ఉత్పత్తి చేసిన జల విద్యుత్తును మైసూర్, బెంగళూరు మరియు కోలార్ బంగారు గనులకు సరఫరా చేస్తారు. What is the name of the biggest waterfall in India? Kunchikal waterfall is India's biggest waterfall. Kunchikal Fall is formed by Varahi River in Karnataka. భారతదేశంలో కల్లా అతిపెద్ద జలపాతం ఏది అంటే కుంచికల్ జలపాతం. భారతదేశంలో కల్లా అతిపెద్ద జలపాతం వారాహి నదిపై ఇది ఉంది. ఇది కర్ణాటకలో ఉంది. Where does Mahanadi originated from? Answer is Sihava Mountains in Chhattisgarh. మహానది ఎక్కడ జన్మిస్తుంది అంటే ఛత్తీస్గఢ్లోని సిహావా అనేటువంటి ప్రాంతంలో జన్మించడం జరిగింది మహానది. Do you know? 71% of the world's surface is covered with water, but 97% of that is salt water. Of the 3% that is available as fresh water, 3/4 of it is trapped as ice. ప్రపంచంలో 71% నీటితో ఉంది. అందుకే మన భూమిని జలగ్రహం అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే వీటిలో 97% ఉప్పు నీరు, కేవలం 3% మాత్రమే మంచినీరుగా ఉంది. ఎక్కువ భాగం మంచుతో కప్పబడినటువంటి మంచినీరుగా ఉంది. Lakes of large extent are called seas, like the Caspian Sea, Dead Sea, and the Aral Sea. కాస్పియన్ సముద్రము, మృత సముద్రము, అరల్ సముద్రము అనేటువంటి సముద్రాలు పెద్ద విస్తీర్ణంలో ఉన్న సరస్సులు. వీటిని సముద్రాలు అనే పేరుతో పిలవడం జరుగుతున్నది. How is lagoons formed? Answer is a lagoon is a body of water separated from the large bodies of water by a natural barrier. Chilka Lake in Odisha, Pulicat Lake in Andhra Tamil Nadu border, Kolleru Lake in Andhra Pradesh are some of the examples of lagoons lakes in India. లాగూన్లు ఎలా ఏర్పడతాయి అంటే పెద్ద ఎత్తున సముద్రంలో నీరు భూభాగంలోకి వచ్చి ఏర్పడినటువంటి సరస్సులు. వాటికి ఉదాహరణగా సముద్రం అంటే సాల్ట్ లేక్స్, చిల్కా లేక్, పులికాట్ లేక్ చెప్పవచ్చు. అదేవిధంగా రివర్స్ అంటే నదుల ద్వారా వచ్చిన నీటి వల్ల ఏర్పడిన ఫ్రెష్ లేక్ కొల్లేరు లేక్గా చెప్పుకోవచ్చు. ఫ్రెష్ వాటర్ లేక్. ఇవన్నీ లాగూన్స్ గానే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే సముద్రం నీటి ద్వారా కొన్ని సరస్సులు, నదుల ద్వారా కొన్ని సరస్సులు ఏర్పడతాయి. మరి కొన్ని సరస్సుల గురించి చెప్పుకుంటాం. అవి
అగ్నిపర్వతాల వల్ల కూడా కొన్ని సరస్సులు ఏర్పడతాయి. వాట్ ఈస్ ద డ్రైనేజ్ ప్యాటర్న్ ఆఫ్ సాంబార్ లేక్? ఆన్సర్ ఇస్ lake in the region of island drainage are sometimes seasonal. For example, the Sambar lake in Rajasthan, which is a salt lake water. మరి సాంబార్ లేక్ అనేది రాజస్థాన్లో ఉంది. ఈ సరస్సు సీజనల్ లేక్గా చెప్పుకోవచ్చు, అంటే వర్షం మీద ఆధారపడినటువంటి ఆ యొక్క సరస్సుగా చెప్పవచ్చును. ఇది ఉప్పునీటి సరస్సు. Which dam is called Gobind Sagar Lake? Answer is Bhakra Nangal Dam. Bhakra Nangal Dam. Gobind Sagar Lake is a reservoir located in the Una and Bilaspur district of Himachal Pradesh. The reservoir is on the river Sutlej and is known in honor of Guru Gobind Singh, the 10th Sikh Guru. హిమాచల్ ప్రదేశ్లో బాక్రా నంగల్ డ్యామ్ అనేది ఉంది. మరి ఈ డ్యామ్ వల్ల ఏర్పడినటువంటి సరస్సు ఏదంటే గురు గోబింద్ సాగర్, అంటే గురు గోబింద్ సాగర్ లేక్గా సరస్సుగా చెప్తారు. మరి గురు గోబింద్ సింగ్ ఎవరంటే సిక్కు 10వ గురువు గురు గోబింద్ సింగ్. ఆయన గౌరవ సూచకంగా జ్ఞాపకార్థంగా దానికి ఆ పేరు పెట్టారు. ఎన్ఆర్సిపి. ఎన్ఆర్సిపి full form of National River Conservation Plan. The river cleaning program in the country was initiated with the launching of the Ganga Action Plan GAP in the year of 1985. The Ganga Action Plan was expanded to cover other rivers under the National River Conservation Plan NRCP in the year of 1995. The objective of the NRCP is to improve the water quality of the rivers, which are the major water sources in the country, though the implementation of pollution abatement work. 1985 సంవత్సరంలో గంగా యాక్షన్ ప్లాన్, అంటే మరి గంగా నది శుద్ధి లేదా నది కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడం జరిగింది. దాన్ని ఇతర నదులకు వర్తింపజేయడం కోసం జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక ఎన్ఆర్సిపిని 1995లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం నీటి నాణ్యతను పరిరక్షించడం, నదులలో కాలుష్యాన్ని తగ్గించడం ప్రధానమైనటువంటి ఉద్దేశాలుగా ఉన్నాయి. Question and answer textbook based. Choose the right answers from the 4 alternative given below. క్రింద ఇవ్వబడిన వాటిలో సరైనటువంటి జవాబును గుర్తించుము. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ is the Ular Lake located? Answer is జమ్మూ కాశ్మీర్. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఏ రాష్ట్రంలో ఉలార్ సరస్సు ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో. The river Narmada has its source at? Answer is అమర్కంటక్. నర్మదా నది ఎక్కడ జన్మించినది అంటే అమర్కంటక్లో జన్మించింది. Which one of the following lakes is a salt water lake? కింద ఇవ్వబడిన వాటిలో ఏది ఉప్పునీటి సరస్సు అంటే ఆన్సర్ ఈజ్ సాంబార్ లేక్. సాంబార్ సరస్సు ఉప్పునీటి సరస్సు. Which one of the following is the longest river of the Peninsular India? Answer is C. Godavari. ద్వీపకల్ప నదులలో అతిపెద్ద నది ఏది అంటే దక్షిణ భారతదేశంలో కల్లా అతిపెద్ద నది ఏదంటే గోదావరి నది. Which one among the following rivers flows through a lift valley? ఏ నది పగులు లోయ గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ ఈజ్ తాపి ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ తప్తి.
Answer the following question briefly. What is meant by a water divide? Give an example. Answer is any elevated area such as mountain or an upland which separate two drainage basins is called an upland. Such as upland is also known as a water divide. For example, the water divide between the Indus and the Ganga river system. పటాన్ని మనం గమనించినట్టయితే జల విభాగ క్షేత్రం అంటాము వాటర్ డివైడ్ ను. ఉన్నత భూమి వంటి ఏదైనా ఎత్తైన ప్రదేశం రెండు నదీ పరివాహ ప్రాంతాలను వేరు చేస్తుందని తెలుస్తుంది ఈ పటంలో. అటువంటి ఎత్తైన ప్రదేశాన్ని జల విభాగ క్షేత్రం అని అంటారు. వాటర్ డివైడ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అప్లాండ్. అంటే దీన్ని జల విభాగ క్షేత్రం అని కూడా అంటారు. ఉదాహరణకు గంగా మరియు సింధు నదుల మధ్య ప్రాంతంలో ఇట్లాంటివి చూడవచ్చు. What is the largest river basin in India? The Ganga river basin is the largest river basin in India. భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏది అంటే గంగా నదీ పరివాహక ప్రాంతంగా చెప్పవచ్చు. Where do the rivers Indus and Ganga have their origin? సింధు మరియు గంగా నదుల జన్మస్థానం ఎక్కడ ఉంది? Indus river origin near Manasarovar lake in Tibet. Ganga river origin Gangotri glacier in Uttaranchal. సింధు నది మానస సరోవరం అనేటువంటి సరస్సులో పుడుతుంది టిబెట్లో. గంగా నది గంగోత్రి అనేటువంటి హిమాని నదం నుంచి పుడుతుంది, ఇది ఉత్తరాంచల్లో ఉంది. నేమ్ ద టూ హెడ్ స్ట్రీమ్స్ ఆఫ్ ద గంగా. వేర్ డు దే మీట్ టు ఫ్రమ్ ద గంగా. గంగా నది యొక్క రెండు ప్రధాన ప్రవాహాలను పేర్కొనండి. గంగా నదిని ఏర్పరచడానికి అవి ఎక్కడ కలుస్తున్నాయి? ఆన్సర్ ఈస్ ద టూ హెడ్ స్ట్రీమ్స్ ఆఫ్ ద గంగా ఆర్ అలకనంద అండ్ భగీరథి. దే బోత్ మీట్ టు ఫ్రమ్ గంగా అట్ దేవప్రయాగ్. గంగా నది రెండు నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది. భగీరథి, అలకనంద అనే నదులు ఈ రెండు దేవప్రయాగ వద్ద గంగా నదిగా ఏర్పడతాయి. భగీరథి గంగోత్రి అనేటువంటి హిమానది నదంలో పుడుతుంది. అలకనంద అనేది సతప్నాథ్ అనేటువంటి హిమాని నదంలో పుడుతుంది. What is the Brahmaputra and its Tibetan part to have less slit despite a longer course? బ్రహ్మపుత్ర నది దాని టిబెట్ భాగంలో సుదీర్ఘ ప్రవాహాన్ని కలిగి ఉన్నప్పటికీ తక్కువ ఒండ్రుమట్టిని ఎందుకు కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈస్ in Tibet the river carries a smaller volume of water and less slit, and it's a cold and dry area. In India it passes through a region of high rainfall, hence the river carries a large volume of water and a considerable amount of slit. బ్రహ్మపుత్ర నది టిబెట్లో షమ్యాంగ్డాంగ్ అనేటువంటి హిమాని నదంలో పుడుతుంది. మరి టిబెట్లో మంచు ప్రాంతం గుండా ప్రవహించడం వలన మరి అక్కడ చాలా డ్రై అంటే చాలా పొడి వాతావరణం, చల్లని ప్రాంతం కాబట్టి అక్కడ ఒండ్రుమట్టి పెద్దగా ఉండదు. మరి అదే భారతదేశంలో గాడ్జెస్ గుండా ప్రవహిస్తుంది. అదేవిధంగా ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల నుంచి ప్రవహించడం వల్ల నీరు ఎక్కువగా ఉంటుంది, మరి ఒండ్రుమట్టి చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. Which two peninsular rivers flow through a trough? ఏ రెండు ద్వీపకల్ప నదులు పగులు లోయ గుండా లేదా ద్రోణి గుండా ప్రవహిస్తున్నాయి అంటే ఆన్సర్ ఈజ్ నర్మదా అండ్ తాపి ఆర్ ద టూ పెనిన్సులర్ రివర్స్ దట్ ఫ్లో త్రూ ఏ ట్రాక్ట్. నర్మదా మరియు తపతి నదులు పగులు లోయ గుండా ప్రవహించేటువంటి నదులుగా చెప్పవచ్చును. ఈ విధంగా ప్రవహించడం వల్ల ఇవి రెండు అరేబియా సముద్రంలో పడమరకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి.
State some economic benefits of rivers and lakes. నదులు మరియు సరస్సుల యొక్క కొన్ని ఆర్థిక ప్రయోజనాలు పేర్కొనండి. ఆన్సర్ ఇస్ rivers have been fundamental importance throughout human history. Water from rivers is a basic natural resource essential for various human activities. Therefore, riverbanks have attracted settlers from ancient times. Using rivers for irrigation, navigation, and hydropower generation is of special significance, particularly to a country like India, where agriculture is the major source of livelihood for the majority of its population. మరి నదులు సరస్సులు మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆదిమ కాలం నుంచి మానవుని జీవితం నదులతో ముడిపడి ఉన్నది. మరి నదీ తీర ప్రాంతంలోనే అనేక సంస్కృతులు వెలసిల్లాయి. ఉదాహరణకు భారతదేశంలో సింధు నాగరికత సింధు నదీ ప్రాంతంలో వెలసిల్లింది. మరి నదులు సరస్సులు ప్రజల యొక్క నీటికి ముఖ్యమైనటువంటి వనరుగా ఉన్నాయి. ఈ నదులు లేదా సరస్సులు వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రవాణాకు మరియు జల విద్యుత్ శక్తి కేంద్రాల నిర్వహణకు ఈ విధంగా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఈ నదులు సరస్సుల పైన మానవ జీవితం అంతా ఆధారపడి ఉంది అని చెప్పవచ్చు. నదులు సరస్సులు లేకపోతే మానవ జీవితం అగమ్య గోచరంగా ఉంటుంది. Below are given names of a few lakes of India. Group them under two categories, natural and created by human beings. ఇక్కడ కొన్ని సరస్సులు ఇవ్వడం జరిగింది. వాటిలో సహజసిద్ధమైనటువంటి సరస్సులు ఏమిటి, మానవులు సృష్టించినటువంటి సరస్సులు ఏమిటి అనేది ప్రత్యేకంగా చూపాలని ప్రశ్న ఇవ్వడం జరిగింది. న్యాచురల్ లేక్స్: ఊలార్ లేక్, దాల్ లేక్, నైనిటాల్ లేక్, భీమ్టాల్, లోక్తాక్, చిల్కా, పులికాట్, సాంబార్, బారాపని లేక్. సహసిద్ధమైనటువంటి సరస్సులు ఏమిటంటే ఊలార్ సరస్సు, దాల్ సరస్సు, నైనిటాల్ సరస్సు, భీమ్టాల్ సరస్సు, లోక్తక్ సరస్సు, చిలికా సరస్సు, పులికాట్ సరస్సు, సాంబార్ సరస్సు, అదేవిధంగా బరపాని సరస్సు. హ్యూమన్ మేడ్ లేక్స్: మానవుడు కృత్రిమంగా సృష్టించినటువంటి సరస్సులు. గోవింద సాగర్ లేక్, రాణా ప్రతాప్ సాగర్, నిజాం సాగర్, నాగార్జున సాగర్, హీరాకుడ్. గోవింద సాగర్ సరస్సు, అదేవిధంగా రాణా ప్రతాప్ సాగర్, నిజాం సాగర్, నాగార్జున సాగర్, హీరాకుడ్ సాగర్. ఇవన్నీ మానవుడు కృత్రిమంగా సృష్టించినటువంటి సరస్సులుగా చెప్పవచ్చు. Discuss the significance and differences between Himalayas and Peninsular rivers. హిమాలయ నదులు మరియు ద్వీపకల్ప నదుల మధ్య ముఖ్యమైన వ్యత్యాసాన్ని చర్చించండి. హిమాలయన్ రివర్స్ ఆరిజినేట్ ఫ్రమ్ హిమాలయాస్. హిమాలయ నదులు హిమాలయాల్లో జన్మిస్తున్నాయి. పెనిన్సులర్ రివర్స్ ఆరిజినేటెడ్ ఇన్ ద డెక్కన్ ప్లాట్యూ అండ్ వెస్టర్న్ ఘాట్స్. ద్వీపకల్ప నదులు పశ్చిమ కనుమలు మరియు దక్కన్ పీఠభూమిలో జన్మిస్తున్నాయి. హిమాలయ రివర్స్ దీస్ ఆర్ పెరినియర్ రివర్స్. హిమాలయ నదులు జీవనదులు. పెనిన్సులర్ రివర్స్ దీస్ ఆర్ సీజనల్ రివర్స్. ద్వీపకల్ప నదులు వర్షం పైన ఆధారపడినటువంటి నదులు. Himalayan rivers. These receives water from the rain as well as from the melted snow from the lofty mountains. మరి హిమాలయ నదులు ఎక్కువ మంచు కరగడం వల్ల మరియు అధిక వర్షపాతం వల్ల అవి ఎక్కువ నీటిని కలిగి ఉన్నాయి. Peninsular rivers. These rivers depend upon rainfall. During the dry season, even the large rivers have reduced flow of water.
మరి ద్వీపకల్ప నదులు ఎక్కువగా వర్షం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మరి ఎక్కువ భాగం వర్షం పడినప్పుడు తక్కువ నీరు కలిగి ఉంటాయి లేదా ఎండిపోయి ఉంటాయి. హిమాలయన్ రివర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. హిమాలయ నదులకు ఉదాహరణ సింధు, గంగా, బ్రహ్మపుత్ర. పెనిన్సులర్ రివర్స్, ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి, మహానది, కృష్ణ అండ్ కావేరి. ద్వీపకల్ప నదులకు గోదావరి, మహానది, కృష్ణ, కావేరి, నర్మదా, తపతిని చెప్పవచ్చు. Compare the east flowing and the west flowing rivers of Peninsular Plateau. ద్వీపకల్ప పీఠభూమి యొక్క తూర్పు వైపుకు పడమర వైపుకు ప్రవహించే నదులను పోల్చండి. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ. తూర్పు వైపుకు ప్రవహించే ద్వీపకల్ప నదులు. మేజర్ రివర్స్ ఫ్లోయింగ్ ఈస్ట్వర్డ్స్ మహానది, గోదావరి, కృష్ణ అండ్ కావేరి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ. పడమరకు వైపుకు ప్రవహించే ద్వీపకల్ప నదులు. ఓన్లీ 2 లాంగ్ రివర్స్ ఫ్లో వెస్ట్వర్డ్స్, నర్మదా అండ్ తప్తి. మరి పడమర వైపుకు కేవలం 2 ప్రధానమైనటువంటి నదులు ప్రవహిస్తున్నాయి, అవి నర్మదా, తపతి. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఫ్లో ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్. తూర్పు వైపుకు ప్రవహించేటువంటి నదులు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఫ్లో ఇంటూ ద అరేబియన్ సీ. పడమర వైపుకు ప్రవహించేటువంటి నదులు అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ క్యారీ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ సెడిమెంట్స్ సో ఫ్రమ్ డెల్టాస్ ఆర్ దేర్ మౌత్స్. మరి తూర్పు వైపుకు ప్రవహించేటువంటి ద్వీపకల్ప నదులు ఎక్కువ భాగం మరి ఈ యొక్క ఒండ్రు మట్టిని తీసుకువెళ్తున్నాయి, అదేవిధంగా ఎక్కువ డెల్టాలు కలిగి ఉన్నాయి. మరి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ క్యారీ లెస్సర్ అమౌంట్ ఆఫ్ సెడిమెంట్స్ సో ఫ్రమ్ ద ఎస్ట్రైడ్స్ ఆర్ దేర్ మౌత్స్. మరి ఇక్కడ పడమర వైపు ప్రవహించేటువంటి ఆ యొక్క నదులు తక్కువ అవక్షేపాలను, మట్టిని తీసుకువెళ్తాయి, ఎందుకంటే పగులలో గుండా వెళ్తున్నాయి. మరి అదేవిధంగా తక్కువ డెల్టాలను కలిగి ఉన్నటువంటి స్థితి. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గ్రేటర్ నెంబర్ ఆఫ్ ట్రిబ్యూటరీస్. తూర్పు వైపుకు ప్రవహించేటువంటి నదులకు ఎక్కువ ఉపనదులు ఉన్నాయి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లెస్ నెంబర్ ఆఫ్ ట్రిబ్యూటరీస్. పడమర వైపుకు ప్రవహించేటువంటి నదులకు తక్కువ ఉపనదులు ఉన్నాయి. వై ఆర్ రివర్స్ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీస్ ఎకానమీ? ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు నదులు ఎందుకు ముఖ్యమైనవి? ఆన్సర్ ఈజ్ ద ఇంపార్టెన్స్ రివర్స్ ఇన్ ఇండియా యాజ్ ఫాలోయింగ్. దే హెల్ప్ ఇన్ ఇరిగేషన్ ఆఫ్ ద ఫీల్డ్ ఆఫ్ ఫార్మర్స్. మరి నీటిపారుదల సౌకర్యాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దే ప్రొవైడ్ వాటర్ ఫర్ పిసికల్చర్ విచ్ సస్టైన్ మెనీ లైవ్హుడ్స్. మరి చేపల యొక్క మరి ఉత్పత్తికి ఎంతగానో నీరు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎంతోమంది చేపలు పట్టడం ద్వారా జీవిస్తున్నారు. దే ప్రొవైడ్ ప్లేస్ ఆఫ్ టూరిజం, ఫర్ ఎగ్జాంపుల్ దాల్ లేక్. మరి సరస్సులు, నదుల ద్వారా ఏర్పడినటువంటి సరస్సులు ఇవి టూరిజం అంటే పర్యాటక రంగానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రివర్స్ ప్రొవైడ్ రూట్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. నదులు రవాణాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దే ప్రొవైడ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ అండ్ డొమెస్టిక్ యూజ్. గృహ అవసరాలకు, తాగడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అబౌట్ 22% ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఇండియా ఈజ్ జనరేటెడ్ త్రూ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. మన దేశంలో ఉత్పత్తి అటువంటి ఆ యొక్క కరెంటులో 22% మరి జల విద్యుత్ అంటే నీటి నుంచి తయారు చేసే కరెంటునే మన దేశం ఉత్పత్తి చేస్తుంది, వాడుకుంటున్నాం. Map skills. On an outline map of India, mark and label the following rivers: Ganga, Satluj, Damodar, Krishna, Narmada, Tapi, or also known as Tapti, Mahanadi and Brahmaputra. భారతదేశం యొక్క సరిహద్దు పటంలో కింది నదులను గుర్తించండి.
Ganga, Satluj, Damodar, Krishna, Narmada, Tapati, Mahanadi, Mayuru, Brahmaputra. Number 1, Ganga River. Number 2, Satluj. Number 3, Damodar. Number 4, Krishna. Number 5, Narmada. Number 6, Tapi or Tapti. Number 8, Mahanadi. Number 9, Brahmaputra. మరి ఇచ్చిన పటంలో గంగా నది కావచ్చు, అదేవిధంగా సట్లేజ్ నది కావచ్చు, దామోదర్, కృష్ణ, నర్మదా, తప్తి, మహానది అండ్ బ్రహ్మపుత్ర నదులను గుర్తించడం జరిగింది. On an outline map of India, mark and label the following lakes: Chilika Lake, Sambar Lake, Ular Lake, Pulicat Lake and Koller Lake. Number 1, Chilika Lake in Odisha. Number 2, Sambar Lake in Rajasthan. Number 3, Ular Lake in Jammu Kashmir. Number 4, Pulicat Lake in Andhra Pradesh and Tamil Nadu border. Kolleri Lake in Andhra Pradesh. మనకి ఇవ్వబడినటువంటి భారతదేశ పటంలో చిల్కా సరస్సు అనేది ఒడిశాలో ఉంది, సాంబార్ సరస్సు అనేది రాజస్థాన్లో ఉంది, ఊలార్ సరస్సు అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంది, పులికాట్ సరస్సు అనేది ఆంధ్రప్రదేశ్లో కొంచెం, తమిళనాడులో కొంచెం ఉంది, మరి కొల్లేరు సరస్సు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇవి మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో మ్యాప్ పాయింట్. Thank you for watching my videos.